శుభములు కలుగు నీకు. బాబు, మేము 20 ఏళ్ల నుంచి చీరల బిజినెస్ లో ఉన్నాం. దాంతో మాకు ఏ చీరైనా కంటితో చూస్తే క్వాలిటీ తెలిసిపోతుంది. అందుకే క్వాలిటీ తక్కువ చీరలు మేమెప్పుడూ తీసుకోము. అవి మంచి కాస్ట్లీ చీరలే అండి. క్వాలిటీకి రేటుకి సంబంధం ఉండదు బాబు. సరే, ఓసారి వారాహిని పిలవండి. వారాహి లేదు బాబు, చరణ్ గారింటికి వెళ్ళింది. చరణ్ గారింటిగా? అవును బాబు, జయసింహ గారికి బాలేదు కదా, చరణ్ గారికి తోడుగా సాయం చేయటానికి వెళ్ళింది. అతనెవరో వాళ్ళ నాన్నెవరో. నేను కాబోయే మొగుణ్ణి. నిన్న నాకు జ్వరం వచ్చింది. కనీసం పలకరించడానికి వస్తుందనుకుంటే రాలేదు. ఈ రోజైనా వచ్చి చూస్తుందేమో అనుకుంటే ఆయన నాన్నగారికి బాగాలేదని అక్కడికి వెళ్ళిపోయిందా? అయ్యో, మీకు జ్వరం వచ్చిందా? అవును, వచ్చింది. అయ్యో పాపం, మరి మందులు వేసుకున్నారా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? రాత్రి భోజనం చేశారా? టిఫిన్ చేశారా? అసలేమీ తినకుండా పస్తులున్నారా? పాపం, మీకు జ్వరం వచ్చి మీరింత కష్టంలో ఉంటే మా అక్క మిమ్మల్ని చూడకుండా చరణ్ గారింటికి వెళ్తుందా? ఎంత తప్పు, ఎంత తప్పు. సర్లేండి, మా అక్క మిమ్మల్ని పట్టించుకోకపోయినా మాకు తప్పదు కదా. ఇదిగోండి, ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇదిగోండి, వాటర్ తాగండి. నాకేం అక్కర్లేదు. అదేంటి? నేను ఆల్రెడీ ఇంటి దగ్గర వేసుకుని వచ్చాను. ఏంటి, మందా? అదే మందులా అని అడుగుతుంది. అవును, మందులే వేసుకున్నాను. అయినా ఏ ఫ్రెండ్షిప్ అయినా సరే పెళ్ళయ్యేంత వరకే కదా. ఆ తర్వాత తనని తీసుకొని సూరత్ వెళ్ళిపోతాను. అప్పుడు ఎలాగో మేమిద్దరమే ఉంటాం. ఏ ఊళ్ళో ఇంకా వేరే మనుషులే ఉండరా? అది అడవా? కాదు, మా ఇంట్లో మేమిద్దరమే ఉంటాం. అంటే అక్కని ఇంట్లో బంధించేస్తారా? బయటికి ఎక్కడికి తీసుకెళ్లరా? తీసుకెళ్తాను, కానీ రోజంతా ఇలా బయట తిరగం కదా. పైగా అక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఒకవేళ అక్కకి అక్కడ నచ్చక ఇక్కడికి వచ్చేస్తే? అయినా ఇంత కష్టపడి పెళ్లి చేసుకుంటున్న నన్ను ఇలా బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఈ విషయం తనకు చెప్పండి. నేను బయలుదేరుతున్నాను. అయ్యో, ఏమండోయ్, మీ అత్తయ్య గారికి చెప్పడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. చాలే ఆపండి. పాపం అతన్ని అలా ఏడిపించేశారేంటి? లేకపోతే ఏంటమ్మా, అక్క చరణ్ గారింటికి వెళ్తే అతనేదో తప్పర్థం వచ్చేలా మాట్లాడతాడు. అక్క గురించి అలా అంటే మాకు బాధగా ఉండదా? అందుకే చిన్న కరెంట్ షాక్ ఇచ్చాం. ఏయ్, కాబోయే బావగారు కాబట్టి పర్వాలేదు, ఆ మాత్రం ఆట పట్టించొచ్చు. కానీ జాగ్రత్త, అతను మరీ మనసులో పెట్టుకుంటే తర్వాత వారాహికి ప్రమాదం. వారాహి అక్కకి ఇలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసమ్మా. సర్లే, పదండి, లోపలికి వెళ్దాం. హే, ఏంటివి? బట్టలు కనపడుతున్నాయి. మరెందుకు అడిగావు? నువ్వెందుకు తీసుకెళ్తున్నావు అని. లక్ష్మికి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇంకెవరు లేరా? ఉన్నారు, మీ చెల్లి, మీ అమ్మ, అమ్మమ్మ, మా అమ్మమ్మ. పోనీ నేను తోడొస్తానులే. ఎందుకు? దండల బదులుగా నువ్వు చేతులు చాచి నిలబడతావా? ఇందులో ఉన్నవి మన ఇద్దరు బట్టలే, అందుకే నేనే ఆరేయాలని వెళ్తున్నా. నేను ఆరేస్తానులే. మా అమ్మమ్మ చూసిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. వద్దు బాబు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా.
మనసులో అదేదో మాయ ఎవరు చేశారు కనులలో నిశ్శబ్దం గోల వినబడింది అలా ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా మనసుకి నచ్చిన షర్ట్ ఎవరు చేశారలా మనసుకి నచ్చిన పాట. కలలు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా పెదవుల్లో ఈ తరహాసం నీ కోసం పూసింది నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తుంది ఎందుకనో మది నీ కోసం ఆరాటం పడుతోంది అయితేనే ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని కలలు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా అది అది త్వరగా ఆరిపోతుందని. ఆ? చి పోరా లొట్టు పిట్ట. ఏయ్! మీరేం టెన్షన్ పడకండి. ప్రస్తుతానికి నేను పొద్దున సాయంత్రం 2 పూటలా వచ్చి సార్ని చూసి వెళ్తాను. కానీ అలా వచ్చేది కూడా కొద్ది రోజులని మాత్రం మీరు గుర్తుంచుకోండి. నేనొచ్చి చాలాసేపు అయింది. ఇంక నేను బయలుదేరుతాను. వారాహి, ఒక్క నిమిషం నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడెందుకు? బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మా నాన్న ముందే మాట్లాడాలి. నాకు సంబంధించిన విషయాలన్నీ మా నాన్నకు తెలుసు. ఇప్పుడు నా మాటలు కూడా ఆయన వినాలి. ఆయన మనసులోకి నా ఫీలింగ్స్ చేరాలి. నువ్వు ఇక్కడికి వచ్చేది కొద్ది రోజులంటే అర్థం ఏంటి? నాకు పెళ్లి సంబంధం కుదిరింది.
త్వరలో పెళ్లి కూడా అవుతుంది. కానీ నేను రేఖతో పెళ్లి ఒప్పుకుంటే నువ్వు రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పావు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ప్రతిసారి నేను వచ్చే ముందే చరణ్ దగ్గరికి ఎలా వస్తుంది? చెప్పాను. ఆ విషయం ఇప్పుడు నాకెందుకు గుర్తు చేస్తున్నారు? ఆ కండిషన్ ప్రకారమే నేను రేఖను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు రఘుని పెళ్లి చేసుకోవడం మానట్లేదు కదా. నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటే వారాహి రఘుని చేసుకోవడం మానడం ఏంటి? మీరు రేఖని చేసుకోవటానికి అప్పుడు ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు వద్దంటున్నారు. నేను ఇప్పుడు వద్దంటే నువ్వు రఘుని చేసేసుకుంటావా? చేసుకుంటాను. ఎందుకు చేసుకుంటావు? ఎందుకంటే మీరు రేఖని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటేనే నేను రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని కండిషన్ పెట్టాను కాబట్టి. ఈ కండిషన్స్ పెట్టి చరణి నాతో పెళ్లి కొప్పించిందా? వరాహి, మీరిప్పుడు రేఖతో పెళ్లి క్యాన్సిల్ అన్నారు కాబట్టి నేను రఘుని పెళ్లి చేసుకుంటాను. కుదరదు వారాహి, నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకంటే నేను మా నాన్నకి ఇలా అవ్వడం వల్లే రేఖతో పెళ్ళొద్దన్నాను. ఏమో, మా నాన్నకి బాగా అయ్యాక నేను రేఖను చేసుకుంటానేమో. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పటికే రఘుతో నీ పెళ్లి జరిగిపోతే ఎలా? అసలు మీ నాన్నగారికి ఇలా అవ్వటానికి రేఖకి సంబంధం ఏంటి? ఓకే, తండ్రికి ఇలా అయితే మనసు స్థిమితపడదు, చాలా బాధగా ఉంటుంది, కాదనను. కానీ ఆ బాధ ఇంకొకరి బాధకి కారణం అవ్వకూడదు కదా. కానీ రేఖ అంటే నాకు ముందు నుంచి ఇష్టం లేదు. తనతో పెళ్ళి అనుకోగానే మా నాన్నకి ఇలా జరగడంతో నేను రేఖతో పెళ్ళి వద్దన్నాను. తనతో పెళ్లి వద్దంటే నేను రఘుని పెళ్లి చేసుకోవటానికి మీరు ఒప్పుకున్నారనే కదా అర్థం. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నేను రేఖని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? అప్పుడైతే నేను తన మొహం కూడా చూడను వారాహి. అందుకే చెప్తున్నాను వారాహి, నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో గ్యారంటీ లేదు, కానీ జరుగుతుంది. కాబట్టి నువ్వు రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి. మీరు పెళ్లి చేసుకుంటారని గ్యారంటీ లేకుండా నేను రఘుకి క్యాన్సిల్ చెప్పలేను. వారాహి ప్లీజ్, రఘు చాలా దుర్మార్గుడు. అతన్ని చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు సంతోషంగా ఉండలేవు. నీ సంతోషం కోసమే నేను రేఖను చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నువ్వు ఆ విధవం చేసుకుంటానంటే నేను అస్సలు ఊరుకోను. చూడండి, నా పెళ్లి విషయం పక్కన పెట్టండి. ముందు మీ నాన్నగారి ఆరోగ్యం కుదుటపడినివ్వండి. మీరు ఆయన ముందే ఇలాంటి విషయాలన్నీ మాట్లాడితే ఆయన మనసు మీద ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవటానికి నేను ఒక కారణం అవ్వటం నాకిష్టం లేదు. దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడకండి ప్లీజ్. వారాహి, వారాహి కండిషన్ పెట్టి పెళ్లి కొప్పించింది. ఇప్పుడు నాతో పెళ్లికి చరణ్ క్యాన్సిల్ చెప్పాడని వారాహి రఘుని పెళ్లి చేసుకుంటానంటోంది. రఘుని వారాహి చేసుకుంటే చరణ్ నా మొహమే చూడనంటున్నాడు. అంటే చరణ్కి ఎప్పటికీ నా మొహం చూడనమాట. ఒకవేళ చరణ్ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయి వారాహి రఘుని పెళ్లి చేసుకోనంటే
అప్పుడు చరణ్ ఏం చేస్తాడు? వారాహికి పెళ్లి కాలేదు కాబట్టి మళ్ళీ వారాహి వెంట వెళ్తాడు. అంటే నన్ను పెళ్లి చేసుకోడు. ఏమ్మా, నేను చరణ్ని ఒప్పించు అని వారాహిని అడిగితే వేరే ఎలాగైనా ఒప్పించవచ్చు కదా. కానీ కావాలని చరణ్ నాతో పెళ్లికి ఒప్పుకుంటే తను రఘుని పెళ్లి చేసుకోవడం మానేస్తాను అని కండిషన్ పెట్టడం ఎందుకమ్మా? ఎందుకంటే ఒకవేళ నీ పెళ్లి కంటే ముందు వాళ్ల పెళ్లి జరిగిపోతే అప్పుడు వాళ్ల కండిషన్ బ్రేక్ అయిందనే కారణంతో చరణ్ నిన్ను చేసుకోవడం. అలా కాకుండా నీ పెళ్లి కంటే ముందే వారాహి రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు కూడా ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది కాబట్టి వారాహి ఫ్రీ బర్డ్ అయిపోయిందని తను వారాహిని మళ్ళీ లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిన్ను ఇగ్నోర్ చేస్తాడు. అందుకే చాలా తెలివిగా ఆ కండిషన్ పెట్టింది వారాహి. అవునమ్మా, ఇప్పుడు వారాహి రఘుతో పెళ్లి ఎప్పుడు క్యాన్సిల్ చేసుకుంటుందో తెలీదు. ఏ క్షణంలో చెప్పేస్తుందో అని ప్రతి క్షణం నేను టెన్షన్ పడుతూనే ఉండాలి. నేను టెన్షన్ పడుతూ ఉంటే వారాహి మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శరణ్కి కష్టం వచ్చిందనే వంకతో అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది జరగకుండా ఆపాలి రేఖ. అమ్మా, చరణ్ చుట్టూ వారాహి తిరగకుండా చెయ్యాలి. కానీ ఎలాగమ్మా? నా బ్యాడ్ లక్ కొద్దీ కరెక్ట్గా పెళ్లి కొద్ది రోజుల ముందే వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ఇలా అయిపోవడంతో వారాహి మళ్ళీ చరణ్ ఇంటికి వెళ్ళి వస్తుంది. ఏమన్నా అంటే జయసింహ గారికి సేవ చేస్తున్నాను అంటుంది. జరిగిన దాన్ని వాళ్ళెలా అడ్వాంటేజ్గా చేసుకున్నారో మనం కూడా అలాగే జరిగిన దాన్ని అడ్డు పెట్టుకొని కృష్ణ తులసి కుటుంబాన్ని కష్టాల పాలు చెయ్యాలి. వాళ్ళు కష్టాలు పడ్డం కాదమ్మా, చరణ్ వెనుక ఆ వారాహి పడకుండా ఉండడం కావాలి నాకు. చరణ్తో నా పెళ్లి జరగడం కావాలి. ఆ రఘుతో వారాహి పెళ్లి జరగడం కావాలి. చేస్తాను. నువ్వు అడిగినవన్నీ చేస్తాను. వారాహి రఘుతో పెళ్లికి క్యాన్సిల్ చెప్పకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అది చేస్తాను. కానీ చరణ్ వాళ్ళ నాన్నగారికి అలా ఉంది కాబట్టి అతనిప్పట్లో పెళ్లికి ఓకే అనడు. కానీ 6 నెలల తర్వాతైనా అతను నిన్నే పెళ్లి చేసుకునేలా చేస్తాను. కానీ ఎలా అమ్మా? చేస్తాను. ఈ 2 పెళ్ళిళ్ళు జరగాలంటే ముందు వారాహిని లాక్ చెయ్యాలి. అంటే ఇప్పుడు వాళ్ళు మన అప్పు తీర్చేస్తారు. తిరిగి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోలీస్ కేసుల్లోంచి బయటపడిపోయి ఎవ్వరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూల్గా ఉన్నారు. కానీ రఘు నా మనిషిని, అతన్ని పెళ్లి చేసుకుంటే తన లైఫ్కి చాలా ప్రాబ్లం అని వారాహికి తెలుసమ్మా. అందుకే ఆ పెళ్లి తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. నువ్వు నాతో రఘు గురించి చెప్పినప్పుడే వారాహికి ఆ విషయం తెలిస్తే ఏం చేస్తుందో అని ఆలోచించాను. ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేయాలని అనుకుంటే నేనేం చెయ్యాలో కూడా ఆలోచించాను. కానీ నీకు చరణ్కి పెళ్ళైపోతుంది కదా అనే ఆనందంలో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ఆలోచనని బయటికి తీస్తాను. అశోకవనం నాశనం చేస్తున్న హనుమంతుడి మీదకి
బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు మన జీవితాల్ని అల్లకల్లోలం చేస్తున్న వాళ్ళ మీదకి నా ప్లాన్ని ప్రయోగిస్తాను. ఏం చేస్తావమ్మా? కళ్యాణి జీవితం నాశనం చేస్తాను. అదేంటమ్మా, కళ్యాణికి ఏ ప్రాబ్లం ఉందని తన జీవితాన్ని నాశనం చేస్తావు? నాలాగా తను ఎవరిని లవ్ చేయలేదు, వారాహిలాగా ఎవరితోనూ పెళ్లికి కమిట్ అవ్వలేదు, సునైనలాగా ఏ కేసులోనూ ఇరుక్కోలేదు. కానీ తన జీవితాన్ని ఎలా నాశనం చేస్తావు? తన జీవితాన్ని నాశనం చేస్తే వారాహి ఎలా లాక్ అవుతుంది? మనం పెట్టే కండిషన్స్ అన్నిటికీ తనెందుకు ఒప్పుకుంటుంది? కళ్యాణిని ఎలా ఇరికిస్తానో, తనని అడ్డం పెట్టి వారాహిని ఎలా ఒప్పిస్తానో చూడు. పోలీస్ ట్రైనింగ్కి వెళ్లబోతున్న కళ్యాణి మీద కేసు పెట్టాలి. మన ప్రణయ్ అనేవాడి విషయంలో పెద్ద ఇష్యూ జరిగింది, గుర్తుందా మీకు? గుర్తుందమ్మా. ఆ కేసులో కళ్యాణి క్రైమ్ చేసిందని కేసు వెయ్యాలి. కళ్యాణి, ఆల్ ద బెస్ట్.